తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో చూడొచ్చు మనం ఇక్కడ మహేష్ బాబు అభిమానులు ఏ రేంజ్ లో సెలబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు చెప్పవచ్చు. కొత్తపేట అంటే మామూలుగా ఉండదు. కొత్తపేట ఎంబీఎఫ్సి ఫ్యాన్స్ అంటే ఓ రేంజ్ అనుకుంటున్న రేంజ్ లో ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్టు మనం చూడవచ్చు. ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉంటారని మనం చెప్పలేమని చెప్పవచ్చు. మహేష్ బాబు అంటే ఒక రేంజ్ అని చెప్పవచ్చు. ఇందులో మనం చూడవచ్చు కొత్తపేట అంటేనే మహేష్ బాబు అడ్డా అనే రేంజ్ లో ఇక్కడ మన సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు కొప్పిశెట్టి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో వారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభ దినోత్సవంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. వాళ్ళు ఒక రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ గా ముందుకు వచ్చారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించినంత వరకు కొప్పిశెట్టి వారి కొత్తపేట ఎంబీఎఫ్సి రేంజ్ అని వారు ఒక పేరు పెట్టుకొని ఏదైతే వాళ్ళు నిర్వహించుకుంటున్నారో దాన్ని చూసి సోషల్ మీడియా అంతా కూడా షేక్ అవుతుందని చెప్పవచ్చు. ఏ హీరోకు కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉంటారా లేరా అనే రేంజ్ లో మనకు సందేహం కలుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో చూడొచ్చు మనం ఇక్కడ మహేష్ బాబు అభిమానులు ఏ రేంజ్ లో సెలబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు చెప్పవచ్చు. కొత్తపేట అంటే మామూలుగా ఉండదు. కొత్తపేట ఎంబీఎఫ్సి ఫ్యాన్స్ అంటే ఓ రేంజ్ అనుకుంటున్న రేంజ్ లో ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్టు మనం చూడవచ్చు. ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉంటారని మనం చెప్పలేమని చెప్పవచ్చు. మహేష్ బాబు అంటే ఒక రేంజ్ అని చెప్పవచ్చు. ఇందులో మనం చూడవచ్చు కొత్తపేట అంటేనే మహేష్ బాబు అడ్డా అనే రేంజ్ లో ఇక్కడ మన సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు కొప్పిశెట్టి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలు ఏవైతే ఉన్నాయో వారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభ దినోత్సవంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. వాళ్ళు ఒక రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ గా ముందుకు వచ్చారు. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించినంత వరకు కొప్పిశెట్టి వారి కొత్తపేట ఎంబీఎఫ్సి రేంజ్ అని వారు ఒక పేరు పెట్టుకొని ఏదైతే వాళ్ళు నిర్వహించుకుంటున్నారో దాన్ని చూసి సోషల్ మీడియా అంతా కూడా షేక్ అవుతుందని చెప్పవచ్చు. ఏ హీరోకు కూడా ఈ రేంజ్ లో అభిమానులు ఉంటారా లేరా అనే రేంజ్ లో మనకు సందేహం కలుగుతుంది.